కఠిన దీక్ష. రైట్. ఓం నమ శివాయ. హర హర మహాదేవ్. శ్రీ మల్లికార్జున భక్త సమాజం ఆధ్వర్యంలో గత 13 సంవత్సరాల నుంచి శివదీక్షలు ప్రారంభించడం జరిగింది. మొదట్లో మా అన్నగారటు అయినటువంటి ఉద్దగోని రామ్మోహన్ గౌడ్ అన్నగారి ఆధ్వర్యంలో శివదీక్షలు మొదలుపెట్టి దాని కొనసాగింపుగా నేను ఇది 13వ సంవత్సరం శివదీక్షలు. ఈ సంవత్సరం కూడా 45 మందికి మాలలు వేసి శివదీక్షలు అందరినీ పాల్గొనేటట్టు చేయడం జరిగింది. ఈ సంవత్సరం కూడా 41 రోజుల పాటు శ్రీ ఉమారామలింగేశ్వర స్వామి దేవాలయంలో శ్రీ మల్లికార్జున భక్త సమాజం ఆధ్వర్యంలో 41 రోజుల నిత్యాన్నదానం, మధ్యాహ్నం అన్నదానం అందరి స్వాములకు మరియు సాయంత్రం అల్పాహారం కూడా మన ఈ సన్నిధానంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇవాళకి 25-26 రోజులు కంప్లీట్ అయ్యింది. డిసెంబర్ 12వ తారీఖు రోజు శ్రీ ఉమారామలింగేశ్వర స్వామి దేవాలయం నుంచి ఇరుముడు కట్టుకొని శ్రీశైలం యాత్ర తీసుకువెళ్ళడం జరుగుతుంది. పాదయాత్ర కాదన్నా స్వామి చుట్టూ మనం ఇరుముడు కట్టి అన్ని వెహికల్స్ 15 వెహికల్స్తో అందరికీ స్వామిని తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. ఇది భాగంగా ఇలా అయ్యప్ప స్వాములకు కూడా ఇప్పుడు చూశారు కదా, ఎంత స్వాములు వచ్చినా కానీ 12:30 మొదలయ్యి 3 గంటల వరకు అన్నప్రసాద ప్రక్రియ. అలాగే సోమవారాలు 500 నుంచి 600 మందికి జనరల్ పబ్లిక్కి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇందులో ఎట్లా అంటే మా సన్నిధానంలో కొందరు చాలా స్వాములు దీక్ష ధరించడానికి కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంటే వాళ్ళకి బట్టలు, మాలలు అన్ని మన భక్త సమాజం నుంచి ఉచితంగా చేయడం జరుగుతుంది. అలాగే ఇంకో విషయం కూడా, ఎవరన్నా దాతలు మా స్వాములకు వాళ్ళ ఇరుముడు ఖర్చులకు వాళ్ళకేమన్నా సహాయ సహకారాలు అందించే వాళ్ళన్నా కానీ వాళ్ళని కూడా మేము స్వాగతించి ఆ స్వాములకు సహాయ సహకారాలు అందిస్తారని సంతోషంగా మేము అడిగితే వాళ్ళు వచ్చి ఆ స్వాములకు ఇరుముడు ఖర్చులు కూడా ఇవ్వడం జరుగుతుంది. కొద్దిగా చాలామంది ఉన్నోళ్ళు, లేని వాళ్ళని మాత్రం మా భక్త సమాజం నుంచి మేమే స్వచ్ఛందంగా వాళ్ళ దగ్గర ₹1 తీసుకోకుండా మేము తీసుకెళ్తాం. ఎవరైనా వచ్చి ఈ స్వామికి మేమే ఖర్చు పెట్టుకుంటామంటే కూడా దాన్ని మేము స్వాగతిస్తాం. అంటే అన్ని దీక్షల కంటే శివదీక్ష అనేది మీరు ఎక్కువ పబ్లిసిటీ ఎక్కువ పబ్లిసిటీ అని కాదన్నా, నేను పరమ శివభక్తుడిని. నా జీవిత లక్ష్యమే శివతత్వం పెంచడము. ఎందుకంటే నేను శివుణ్ణి బాగా నమ్ముతాను, కొలుస్తాను. స్వామి కూడా దానికి తగ్గట్టు మేము అడిగిందల్లా మాకు ఇవ్వడం జరిగింది. నేను కూడా శ్రీ ఉమారామలింగేశ్వర స్వామి దేవాలయం చైర్మన్గా ఉన్నాను. గుడి కూడా అన్ని విధాలుగా అభివృద్ధి చేయడం జరుగుతుంది. దాతల సహకారాలతోని, కమిటీ వాళ్ళ సహకారాలతోని గుడి కూడా అంత డెవలప్ అవుతుంది. షెడ్ వేయడం జరిగింది. ఇక్కడ రామాలయంలో కూడా షెడ్ వేయడం జరిగింది. నిత్యాన్నదానం కూడా 41 రోజులు గుడిలో చేయడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఇక తెలంగాణ మొత్తంలోనే మన శ్రీ మల్లికార్జున భక్త సమాజం చాలా పెద్ద భక్త సమాజం. శివతత్వం పెంచాలి అనే ఒక దృఢ సంకల్పంతో మేము ముందుకెళ్ళడం జరుగుతుంది. రానున్న రోజులలో కూడా ఇంకా దీన్ని ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ రాజమండ్రిలో దీన్ని విస్తరించి అక్కడ కూడా శివదీక్షలు మొదలెట్టడం జరిగింది. కల్వకుర్తిలో కూడా మా సోదరులు మాలలు చేస్తున్నారు. అలాగే రానున్న రోజులలో దేశవ్యాప్తంగా మల్లికార్జున భక్త సమాజం శివదీక్షలు విస్తరిస్తారు. అవునా?